అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈ రోజు అయితే ఆదివారం అండి. ఇల్లు అయితే మాపేద్దామని చెప్పానని నీళ్ళు అయితే తీసుకొచ్చానండి. తర్వాత ఇల్లు ఉడవాలని చెప్పానని అనుకుని షెల్ఫ్లన్నీ సర్దుదామని చెప్పి అనుకున్నాను. ఒక్క పని కూడా చేయలేదు. ఇంకా పిల్లల బ్యాగులు బుక్స్ అవన్నీ చండాలంగా ఉన్నాయి. అదీగాక ఇక్కడ జడపూలు క్లిప్పులు అన్నీ కూడా పడేసేస్తున్నారు కదా. ఇంకా అన్నీ సర్దుదామని చెప్పాను. నేనైతే తీసానండి. అలా తీయంగా పనికి వచ్చేవన్నీ ఓ పక్కన, పనికిరాని అన్నీ ఓ పక్కన అయితే పెట్టుకుని షెల్ఫ్లో కూడా సర్దుకున్నానండి. ఇల్లు మొత్తం మాపేసుకోవాలి. ఇంకపోతే అవేమో మిషన్ గొడ్లో ఇదంతా కూడా చాలా చండాలంగా ఉంది. అంటే ఒక్కదాన్ని సర్దుకుంటున్నానండి. సితార అయితే లేదు. ఇదిగోండి అన్నీ కూడా సర్దుతా ఈ గదిలోకి అయితే వచ్చాను. ఈ గదిలోకి రాగానే అది కూడా మాపేద్దాము, ఆయిల్ అంతా పోయి చండాలంగా ఉందని చెప్పానని గదిలో ఉన్న వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి బయట అయితే పెట్టేశానండి. ఇంకా బుక్స్ అవి పనికి రావని చెప్పానని తీసేసి పక్కన పెట్టాను కదండి. ఆ బుక్స్ అయితే తీసుకొచ్చి అనిల్కి ఏదైనా చేయని చెప్పి అన్నప్పుడు ఈ గదిలో ఉన్న పనికిరాని వస్తువులు కూడా అయితే తీసి సర్దుతున్నాను అనమాట. ఆ సర్దుతా ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ అయితే మాకు పని చేయట్లేదండి. పని చేయకపోతే ఇది కూడా తీసుకెళ్ళి ఉల్లిపాయలు వాళ్ళకి వేసేయని చెప్పన్నాను. ఏది మరి నాకు తెలీదుగా. ఇదిగో ఇంక ఈ ఫ్యాన్ అయితే పైన తలక ఇరిగిపోయిందండి. పని చేసిద్దో లేదో, మోటార్ అయితే మంచిదే అని చెప్పాను అని అన్నాడు. ఇక అందుకని ఇక దాన్ని తుడిసి రిపేర్ అయితే చేస్తున్నాడు. ప్రయోగమే చేస్తున్నాడు. ఇది నేను చేసే కొత్త ప్రయోగం అని చెప్పానని అంటున్నాడు. చాలా సాహసం చేస్తున్నాడు. ఇది మొత్తం ఎరిగిపోయిందండి. నుంచుంటాక లేదు, కూర్చుంటాక లేదు అన్నట్టు. ఇప్పుడు దాకా చాలా చేశానులేండి వాస్తవంగా. ఝాన్సీ ఇప్పుడు స్టార్ట్ చేసింది వీడియో. లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నట్టు ఇది ఇట్లా ఉండిపోవడం అండి. పనికి వచ్చినంతకాలం దాన్ని అలా వాడుకోవాలి, తర్వాత ఉల్లిపాయలు వాళ్ళకి వేసుకోవాలని చెప్పి నేనైతే అన్నాడండి మా నీళ్ళు. ఎందుకంటే చాలా గందరగోళం చేస్తున్నాను కదా, ఇక పనికి రాదని చెప్పానని. గిఫ్ట్లు అయ్యి మరి ఎప్పుడెత్తానన్నారు? వచ్చే ఆదివారం. సరే తినలడ్డు తిను. ప్లాస్టిక్ బాటిల్ ఫ్యాన్ తయారు చేసిన కూడా పిక్చర్ కావమ్మా. ఇల్లు కూడా ఎటు చుట్టాడని మ్యాచ్ ఇరిగి పడిపోతుంది తలకాయ. జిఐ వేరు కూడా అంత చోట్ల ఫ్యాన్ కనిపెట్టుకున్నాడే మైండ్ బాగుంది. మా దాన్ని లోపల సరిపోయింది. సితారకైతే ఆకలి అయింది. రాత్రి అన్నం ఉంటే మామిడికాయ అంటే వేసి పెట్టాను పెరిగేసి. హలో అయిపోయిందా? తిను. మా అనిల్ అయితే ఫ్యాన్ తీసుకొచ్చి శుభ్రం కడుగుతున్నాడండి. అంతా చేసాడు కానీ ఏదో నట్టుపోయిందంట. చివరికి అది మోసం అయిద్దామని తెలీదు. అయ్యో ఎలర్జీ వచ్చేసింది. కొత్తగా ఉండే బాగుండే.
ఆరిపోయినాయి. తడి ఉంది కొంచెం కొంచెం. వాళ్ళ పూలు పెట్టానండి, అనిల్ చూసుకోలేదు, నేను మర్చిపోయాను. దెబ్బ గిదులు ఇచ్చాడు. పూలు వస్తున్నాయి నుంచి వస్తున్నా అనుకున్నాడు కదా. మొత్తం కింద పడిపోయింది కండవాళ్ళు అవి. కూర్చున్నాయి కొంద అయ్యే సితారకు సరిపోతాయని అక్క ఇచ్చింది. ఈ మాల కట్టాలి కదా అందులోని కండవలో పెట్టా పొద్దున. నువ్వు నిజంగా ఒక సైంటిస్ట్వి. సైంటిస్ట్. కాకపోతే ఆ నట్టు దొరకలేదు అనుకో, ఇక ఎప్పుడు పోయింది. మరి ఎట్టా చేతులు పెడితే కంటే అందులో మరి ఏదో ఒకటి చెయ్యి. ఇంత కమ్మ తిరిగే ఫ్యాన్ని ఉల్లిపాయలు కడతారంట. మరి వంగిపోయి ఇరిగిపోయిందిగా, పనికి రాదు అనుకున్నా. పనికి రాదు, పనికి రాని దాన్ని పనికి వచ్చేలా చేయాలి. మరి అదే కదా ఆలోచించమంటే. సరేనండి, ఒప్పుకున్నాం. సరే కూర్చోండి. దాదాపు అయిపోయింది. అసలు ప్రాబ్లం చెప్పలేదు కదా, మోటార్ బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం కుక్ చేస్తాం కదా, దాన్ని పైకి కిందకి లేపుకునేది ఒక ఇనపతో ఉంటుంది. ఆ ఇనపతో ప్లాస్టిక్ కూర్చుంటుంది. ఆ ప్లాస్టిక్ ఇరిగిపోయింది కాబట్టి దీన్ని కూర్చోబెట్టామంటే ఇది ఉండదన్నమాట, పడిపోయింది. తల వరకు ఇరిగి పడిపోయింది. దానికోసమని మీరు చూసిన ప్రయోగం అంతా చేశా. ఇది బాగా స్టిఫ్ అయింది, గట్టిగా ఉంది, నో ప్రాబ్లం. అంతా జరిగే వరకు ఏం జరిగిందంటే, ఇందులో స్క్రూ ఉంటుంది కదా, ఇది పెట్టి మనం ఈ రెండింటిని జాయింట్ చేసేది ఇట్లా కడతాం కదా, దీంట్లో స్క్రూ పోయింది, అదే ఆ నట్టు పోయింది. ఊడు మొత్తం ఇల్లు ఊడు దొరికిద్దాం. కనపడిందా? ఆగు ఊడి చూసి లేనిపోయిన పోవాలి. చెత్త తేడగా వచ్చిందిగా. ఇది సరిపోయింది. ఏదమ్మాయి బాగున్నావు అమ్మా? ఒరే నాయనా, ఇది ఇదిగా ఇది చిన్నది, అది పెద్దది. ఇదండి, ఇది లేకపోతే పని అయ్యేది కాదు ఇప్పుడు మనకి. మెకానిక్ షాప్ ఒకటి పెట్టుకోనిలా. క్లైమాక్స్ ఇన్ మై ఐమాక్స్ చివరికి వచ్చేసానండి, సాధించారు లోపల. ఇది ఒకసారి అట్ట ఇరిగి పడింది కదా, ఈ ఫ్రేమ్ కాస్త మెల్ట్ అయింది, అందుకే సెట్ అవ్వట్లేదు. ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లో తీసుకొస్తుంటే డామ్ ఇరిగి పడింది. ట్రైల్ వేద్దాం. ఎంత పగులుకోండి ఇక్కడ తింటే ఉందా ఒకటి రెండు ఇందులో
ఇందులో ఒక సమస్య ఉందండి. మనకు రొటేట్ చేసింది కదా ఫ్యాన్ ఇట్లా మొయ్ అని, అది మెకానిజం కూడా ఇరిగిపోయింది. ఇదిగోండి, ఇది ఉంటుంది లోపల. ఇట్లా తిరుగుతూ ఉంటే మన ఫ్యాన్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అందుకని దీన్ని టీకి పక్కన పడేసి ప్రయోజనం లేదని. ఇకపోతే ఇది ఒకే చోట ఉండిద్దని నమ్మకం లేదు. ఫ్యాన్ తిరిగేటప్పుడు ఆ స్పీడ్ని బట్టి బయట నుంచి గాలి కొట్టేదాన్ని బట్టి ఎట్లా వెళ్ళిపోవచ్చు, ఎట్లా వెళ్ళిపోవచ్చు. కాబట్టి మనకి ఒక్క చోట ఉంటే చాలు అట్లా. కాబట్టి దీనికి మనం ఏం చేద్దామంటే ఈ బైండింగ్ వేసి అది అటు ఇటు ఉంది తలకాయ తిప్పకుండా చూడాలి మనం. కానీ హైట్ లేకపోవచ్చు ఇట్లా చేసి. అది ఒక చోట పెట్టేస్తాను కాకుండా ఇట్లా. ఈ ఫ్యాన్ గోలేంద్ర బాబు మాకు అనుకుంటున్నారేమో, ఇది మాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒకటే ఫ్యాన్ ఉండేది, అది కూడా గాలి కొట్టేది కాదు. ఒక పక్క కొడితే ఒక పక్క కొట్టేది కాదు. మా ఐదురికి ఆ ఫ్యాన్ సరిపోయేది కాదు. అట్లాంటి టైంలో నేను నా పుట్టినరోజు సందర్భంగా తీసుకున్నాను అనమాట. ఇది ఒక అక్క గుర్తు ఇది, అందుకని చెప్పేసి ఇంత చేస్తున్నా దీనికి. మీకు ఇచ్చా ఎమోషన్. ప్రశాంతంగా పడుకున్నారు పిల్లలు అప్పుడు ఈ ఫ్యాన్ తెచ్చినప్పుడు. ఏం చేసి అవును కట్టేసే మ్యాక్సిమం జరగదు, నాకు లూజ్గా జరగదు. కాబట్టి సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. కాస్త కొంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే విషయం ఇందులో గొప్ప ఏం కాదులేండి. చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటా. మనకి పరికరాలు లేకపోయినప్పుడు కూడా మన దగ్గర ఉన్నట్టు చేయగలం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటా. అందుకనే ఆ స్క్రూలు ఇనపే కావాలి, మన దగ్గర ఇనపే ఏం లేవు. ఆ స్క్రూల్ని ఆ గమ్తో అతికిచ్చేసి దానికైతే ఒక ప్లాస్టిక్ బాటిల్ కట్ చేసి ఆ బాటిల్ని చుట్టూరు తిప్పి దానికి వైర్ చుట్టి దాని మీద ఇవన్నీ వేసాయి అనమాట. స్టిఫ్గా ఉంది. ఇప్పుడు మనం ఎటు కావాలంటే ఎటు తీసుకోవాలి. దీన్ని మామూలుగా తలక ఎరిగి పడిపోయేది. చూడండి ఎట్లా తిప్పినా ఏం కాదు. పైకి అట్టని ఎట్లా పెడతాం, స్విచ్ చేయడం. సక్సెస్. జాగ్రత్త. శుభ్రంగా చేస్తున్నాను నాన్న పని. శుభ్రంగా ఈ ఆడిన తర్వాత అట్లా చూస్తా. ఈ ప్రయత్నం చూసా.